అమరావతి రాజధాని విస్తరణకి మరో 44,000 ఎకరాల భూ సమీకరణకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. ఇప్పటికే 12 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు. అమరావతి మండలంలో 10 గ్రామాలు, పెదకూరపాడు నియోజకవర్గం పెదకూరపాడు మండలంలో 2 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు. మరొక వైపు ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఒక 4 గ్రామాల్లో స్పోర్ట్స్ సిటీ నిర్మించేందుకు గ్రామ సభలు నిర్వహించారు. అయితే పల్నాడు జిల్లాలో అమరావతి మండలంలో 10 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు. రైతుల అభిప్రాయాలు తీసుకున్నారు. పెదకూరపాడు మండలంలో బలుసుపాడు, ఖమ్మంపాడు గ్రామాల్లో కూడా గ్రామ సభలు నిర్వహించారు. ఇక తాడికొండ నియోజకవర్గం తాడికొండ సమీపంలోనే కంతేరు, ఈ నిడుముక్కల ఈ గ్రామాల్లో కూడా అభిప్రాయాలు అయితే తీసుకున్నారు. గ్రామ సభలు నిర్వహించినట్టు సమాచారం లేదు. మోతడక గ్రామస్తులు మాత్రం భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అయితే సిఆర్డీఏ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ ఏడాది మేము పంటలు వేసుకోవాలా లేదా అని రైతులు అడుగుతూ ఉన్నారు. 34,000 ఎకరాల భూములు ఇవ్వడానికి రైతులైతే సమీకరణ కిందకి ముందుకు వచ్చారు. అయితే 14 డిమాండ్స్ అయితే పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఆ డిమాండ్స్ మీద రాష్ట్ర ప్రభుత్వం కానీ సిఆర్డీఏ కానీ ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. ఇక భూసేకరణ ఎప్పటి నుంచి ప్రారంభిస్తారనే విషయంలో కూడా క్లారిటీ లేదు. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ మొదలైంది, జూలై కూడా వస్తూ ఉంది. పంటలు సాగు చేసుకోవాలి, ఈ ముందుగా భూమిని సిద్ధం చేసుకోవాలి. మేము అసలు పంటలు వేసుకోవాలా లేదా, ఏదైతే ల్యాండ్ పూలింగ్ ఎప్పటి నుంచి చేస్తారు అనే విషయంలో రైతులకి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. రైతులు క్లారిటీ ఇవ్వకపోతే మరి పంటలు వేసుకునేది ఎలాగా? పంటలు వేయడం ఆపితే రైతులకి కౌలు చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం త్వరగా దీని మీద నిర్ణయం తీసుకోవాలి. సిఆర్డీఏ కమిషనర్ కానీ సిఆర్డీఏ ఉన్నతాధికారులు కానీ దీని మీద స్పష్టమైన నిర్ణయం తీసుకొని జూలై నుంచి ల్యాండ్ పూలింగ్ చేస్తున్నాము, ల్యాండ్ పూలింగ్ మొదలుగానే మీ కౌలు, గతంలో 29 గ్రామాల్లో రైతులకు 30,000 ఎకరానికి కౌలు ఇచ్చారు 10 సంవత్సరాల పాటు. తాజాగా భూ సమీకరణలో రైతులు కొంతమంది 40,000 అడుగుతూ ఉన్నారు, కొంతమంది 50,000 ఎకరానికి కౌలు ఇవ్వాలంటున్నారు. ఎందుకంటే 4-5 ఎకరాలు ఉన్న రైతులు ఎక్కువ మంది ఉంటారు. మరి ఆ కౌలుతోనే ఫ్యామిలీ మొత్తం నెట్టుకు రావాలి, పిల్లల చదువులు ఉంటాయి, చాలా ఖర్చులు ఉంటాయి. ఆ కౌలు వచ్చే 2 లక్షలు, 2.5 లక్షలు, 3 లక్షలతో మొత్తం వ్యవహారం అంతా నడవదు. అందువల్ల రైతులు కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ పురపాలక శాఖ మంత్రి నారాయణ కానీ సిఆర్డీ అధికారులు కానీ దీని మీద స్పష్టత ఇవ్వాలి. ఈ ఏడాది ఆ 12 గ్రామాల్లో రైతులు పంటలు సాగు చేసుకోవాలా లేదా అనే విషయంలో ఇప్పటికైతే క్లారిటీ లేదు. రాబోయే 2-3 రోజుల్లో కానీ క్లారిటీ ప్రభుత్వం కనుక ప్రకటించిన తర్వాత మరిన్ని వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకున్నాం. రైతు సోదరులు గ్రామ సభలు నిర్వహించినప్పుడు అధికారులు ఏమైనా స్పష్టత ఇచ్చారా లేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి.